Smayada, smayada, smayan dimida panda bebe. Smayada, smayada, smayan dimida panda bebe. నచ్చిందే బయోడేటా నచ్చిందే మీ హైట్ నచ్చిందే హెడ్ వెయిట్ నచ్చిందే నీ సైట్ నచ్చిందే ఎక్సైట్ నచ్చిందే దే దే నీ పోజు నచ్చిందే నీ ఫేస్ నచ్చిందే నీ ఫోటో నచ్చిందే ఇంకేంటో నచ్చిందే దే దే అరే మేరా నామ్ ఆంజనేయులంట మేరా కామ్ అంజలితో సంట ఏంటి కోలాలేదేంటి వేళ పాడ మనసున్నైతే కది బాబు నువ్వు చాలా ఏంటి కోలాలేదేంటి వేళ పాడ మనసున్నైతే కది బాబు నువ్వు చాలా చెప్పానే నా లవ్వే నువ్వంటూ మా ఊళ్ళో చెప్పానే నా దిల్లే నువ్వంటూ మా ఫ్రెండ్ కి చెప్పానే గర్ల్ ఫ్రెండ్ వి నువ్వంటూ అంటూ టీవీలో చెప్తానే నా బీవీ నువ్వంటూ ప్రెస్ మీట్ లో చెప్తానే నా పెళ్ళాం నువ్వంటూ అంటూ ఏప్రిల్లో మే నెలలో తప్పెట మోగాలంట మన పెళ్ళి సందడికి నువ్వు తప్పక రావాలంట ఏమయ్యిందో ప్రేమయ్యిందో ఏమయ్యిందో ఏమైందో ప్రేమయ్యిందో ధోని చెట్టంతో నమోస్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే పిండ ప్రదానంత కరిష్యే. అయ్యా, కార్యక్రమం పూర్తయింది. ఈరోజు పితృదేవతలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. మీరు వారితో ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. మంత్రాలు వింటున్నాను కదా అని నువ్వు ఏం చెప్పినా వింటాను అనుకోకు. కానీ అన్నం చూస్తుంటే మా అయ్య కూడా ఇట్లనే చేయాలని ఉందన్న. వాళ్ళ అయ్య ఎయిడ్స్ వచ్చాడు, మీ అయ్య ఎయిడ్స్ వచ్చి వచ్చాడు. మూసుకొని చూడు. ఏందబ్బయో, ఏంది సిటీ వదిలేసి చెరువు గట్లప్పుడు తిరుగుతా ఉంటారా? ఇలా అన్నా ఆయన చచ్చిపోయిన రోజు కదన్నా. ఆడు చచ్చాడా ఈడే చంపేశాడా? వెళ్ళి అడుగు, రైస్ రెడీగా ఉంది. నీకు కూడా 2 ముద్దలు కలిపెట్టేస్తాడు. వద్దులే,
బడా ఈ నవ్వితే ఒకసారి చూద్దాం నా కోరిక. ఏంటి విషయం? డీల్ ఎంత? నీ ఇష్టం, నువ్వెంత చెప్తే అంత. 50 CR. అంటే అన్నా మాట్లాడేశానన్నా. అబ్బో 75 అడిగాడు, నేను 60కి దగ్గొట్టా. ఒప్పుకున్నాడులే, నీకేం పర్లేదన్నా, నువ్వు హాయిగా పడుకో, పని అయిపోద్ది. సార్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశాను సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్, సీట్, గో. థ్యాంక్ యూ సార్. రాజా, మన నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే, నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ ఏంట్రా బిస్లరీ వాటర్ కాకుండా ఈ వాటర్ ఎప్పుడైనా తాగండి నేను? ఏంట్రా లుక్ ఏంట్రా? రాజా, ఆ లుక్ ఏంటి? వాటితో నీకెందుకులే, వదిలేయ్. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును. రేయ్ సార్. ఇలా రా, నుంచో. వర్క్ నేర్చుకోరా. సరే సార్. ఏమన్నావు రాజా? నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంటావు? ఆ, ఆ, ఆ. చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో ఆడదాం. పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి, దాని మీద కొడదాం. రిస్క్ ఏమో రాజా. కాదు, కారు దిగ్గానే 2 లేడీస్ని అరేంజ్ చేస్తాను. మిస్ అయితే లిఫ్ట్ లో 3 పెడతాను. అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్ లో 5 పెడతాను. అంతమంది ఎందుకు సార్? ఏమైనా కంపెనీ పెడుతున్నారా? నార్మల్ క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. భవాని చెప్పు. ఏంటి ప్రభా, నన్ను టీవీలో చూపిస్తానన్నావు, వస్తావు హడావిడిగా నీ పని చూసుకుని వెళ్ళిపోతావు. నా పని అంటే మన ఇద్దరం ఉంటే సరిపోద్ది, కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. సరసం. ఓకే ఓకే ఓకే, సరే నువ్వు ఇంట్లో రెడీగా ఉండు, మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. అయ్యో, నాకు వంట రాదుగా. నీకేదొచ్చో ఏది రాదు నాకు తెలుసుగా భవాని. అనుపమ నుంచి తెప్పించు, మేనేజ్ చేద్దాం. సో స్వీట్. నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచరా సార్? దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ ఒకరోయ్. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్, మీరు ఇద్దరు మానేస్తారా? సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. గో. తిమ్మలాగా నిలబడ్డామండి, పదా. భవానీ గారండి? ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్, ఎవరు వీళ్ళు? వెళ్ళు. ఏయ్, ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఏ ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్ని, వీడు నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమి ఇచ్చినా కానీ కంట్రోల్. అర్థమైంది, రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి. వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బాయ్ బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో, నేను ఇప్పుడు. పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్, నా బైక్ జాగ్రత్త. ఓకే, ఈవినింగ్ 5 కల్లా వచ్చేయ్. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్లు పోను 5300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా?
ఇచ్చేవాళ్ళు గుర్తుండదు. ఆ, షార్ట్ రెడీ. వాడోడు నా అసిస్టెంట్ ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగానే ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఆ. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకున్నా సిగ్గెందుకు? నోర్మై, మళ్ళీ మాట్లాడుతున్నావు. అదో పనులు చేస్తా. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట? ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. పర్లేదు. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలే, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపంలో ఉన్నప్పుడు ముద్దెట్టుకుని అనిపిస్తుంటుంది. బావా షార్ట్ రెడీ. టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చిన్న సైజ్ బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా, అంజలా, నా